ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానాంశముగా యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథము మనకి అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. దేవుడు మన కొరకు అనేక విషయాలు పొందుపరిచి మనకు అందించారు. అయితే మనము ప్రభు సన్నిధిలో ఆయనను ప్రార్థనాపూర్వకంగా ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో గ్రంథాన్ని చదివినట్లయితే మనకు అనేక విషయాలు బోధపడతాయి. ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్యములో యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చిన రీతిగా మరి ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టక మరి యెహోవా యొద్ద విచారింపక అని వ్రాయబడి ఉంది. ప్రియమైన స్నేహితులారా, మనము ఏ పని చేసినప్పటికీ ప్రభు యొద్ద విచారించవలసిన వారముగా ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనము దేవుని విచారించాలి. అనేక మార్లు లోకంలో చూసినట్లయితే పెద్ద పెద్ద వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. మరి ఫలానా వారి దగ్గరికి వెళ్ళి ఒక విషయము గురించి విచారణ చేస్తాం. ఇది మంచా చెడా, దీన్ని ఆచరించాలా వద్దా, దీని వైపుగా మేము నడవాలా వద్దా అని మనము అనేక మంది మనుషులను ఆశ్రయిస్తాం. కానీ దేవుని నమ్మిన బిడ్డ ఎవరైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే, అనేక మంది మరి దేవుని ఆశ్రయించక ఆయనను లక్ష్య పెట్టక, అంటే ప్రభువుని లెక్క చేయక దేవుని మార్గాన్ని వెంబడించేవారు ఉన్నారు. మేము దేవుని బిడ్డలమని చెప్పుకొనుచు దేవుని లక్ష్య పెట్టక మరి ఆయన వైపు ఆయన దగ్గర విచారణ చేయక ప్రభు మార్గంలో నడిచేవారు ఉన్నారు. అయితే అలాంటి వారి పరిస్థితి ఏంటి అనేది వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ వచనంలో రాయబడిన విషయం ఏంటంటే, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు. ప్రియమైన వారలారా, మనము ప్రభు యొద్ద విచారణ చేయకుండా ఎవరిని ఆశ్రయిస్తామంటే, లోకములో పెద్దవారిగా ఉన్నవారిని, లోకములో ధనికులైనటువంటి వారిని, గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారిని మనం ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారి యొద్ద నుంచి మనకు ఏదైనా సహాయం వస్తుందనే ఆశ, వారి యొద్ద నుంచి మనకి ఎటువంటి సహాయం అందుతుందా అని ఎదురు చూస్తూ వారిని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మనము ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారణ చేసి ఆయనను ఆశ్రయించే వారముగా ఉండాలి. బైబిల్లోని అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది రాజులు దేవుని యొద్ద విచారణ చేసి గొప్ప గొప్ప మేలులు పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రభువుని ఆశ్రయించి ప్రభు పాదాల చెంత చేరి ఆయన దగ్గర మొరపెట్టి ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి అలా కాకుండా లోకంలో ఉన్న సంపదను చూసి, లోకస్తులు ఎదుగుతున్న విధానాన్ని చూసి ధనికుల్ని ఆశ్రయించేవారు అనేక మంది ఉన్నారు. ఇదిగో ఫలానా వారిని ఆశ్రయించినట్లయితే మాకు కొంత సహాయం అందుతుంది, ఫలానా వారిని ఆశ్రయించినట్లయితే మాకు కొంత బలగము తోడవుతుంది, ఫలానా వారిని ఆశ్రయించినట్లయితే మాకు కొంత మరి ఒక డిగ్నిటీగా మేము ఉండగలుగుతాం అనే ఆలోచన కొంతమందికి ఉంది. ప్రియమైన స్నేహితులారా, కొందరు కేవలము స్వప్రయోజనము కోసము కొందరితో స్నేహం చేస్తూ ఉంటారు. కొందరు కేవలము మరి వారి పేరు గొప్పను చూసి కొంతమందితో సాన్నిహిత్యంగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, నీవు వారి యొక్క బలమును చూసి, వారి యొక్క రథములను, రౌతులను, గుర్రములను చూసి వారిని ఆశ్రయిస్తున్నావేమో. అంటే గుర్రములు అంటే పూర్వము వారి యొక్క శక్తికి, వారి యొక్క ఆ యొక్క బలగానికి గుర్తుగా ఉండేటువంటివి. అంటే
నీవు లోకస్తుల యొక్క బలాన్ని బలగాన్ని చూసి వారిని ఆశ్రయించినట్లయితే అది నీకెంత మాత్రము ప్రయోజనకరము కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఐగుప్తు, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తీయులు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, ఐగుప్తు అన్యదేశముగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనము సహాయము నిమిత్తము దేవుని యొద్దకు రాకుండా అన్యుల వైపు వెళుతూ ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. సహాయము నిమిత్తం నువ్వు దేవుని యొద్దకు వచ్చి విచారించినట్లయితే ప్రభు సహాయం చేస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన దేవాది దేవుడు, సర్వశక్తి గలవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మన దేవుడు. అయితే నీవు ఆయన శక్తిని తక్కువ అంచనా వేసి మనుషులను ఆశ్రయించినట్లయితే ఐగుప్తును, లోక సంబంధమైన ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క దేశాన్ని నీవు ఆశ్రయించినట్లయితే ఎప్పుడైతే నువ్వు వారిని ఆశ్రయిస్తావో, ప్రభువు అంటూ ఉన్నాడు కదా, నువ్వు వారి గుర్రములను ఆధారము చేసుకుంటా ఉన్నావు. అంటే అన్యుల యొక్క బలగాన్ని ఆధారము చేసుకొని నువ్వు వారిని ఆశ్రయిస్తూ ఉన్నావు కదా. వారి రథములు విస్తారమని, అంటే వారి యొక్క శక్తి బలము విస్తారముగా ఉన్నదని, బహుశా నువ్వు ప్రభువుని ఆశ్రయించకుండా, దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నావేమో, లోకస్తులను ఆశ్రయిస్తూ ఉన్నామేమో. ఐగుప్తు లాంటి అన్య దేశాన్ని, అన్య ప్రజలను, వారి శక్తిని బలాన్ని చూసి నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావేమో. కానీ అటువంటి వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, మనం ఎప్పుడైతే దేవుని శక్తి మీద, దేవుని యొక్క బలము మీద మనము నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయిస్తామో అప్పుడు మనకి గొప్ప మేలులు, ఆశీర్వాదములు దాచిపెట్టబడి ఉన్నాయి. ప్రభువు నమ్మిన బిడ్డలు అనేకులు కూడా మరి అనేక మార్లు ప్రభు యొద్ద విచారణ చేయక, దేవుని యొద్ద విచారణ చేయక, ఆయన పాదాల చెంత వేడుకొనక ఏం చేస్తూ ఉన్నారంటే, వారికి సమస్య వచ్చినప్పుడు, వారికి బలహీనతలు వచ్చినప్పుడు, వారికి అనేక అవసరతలు వచ్చినప్పుడు ఐగుప్తు జనాంగాన్ని ఆశ్రయించినట్లుగా అన్యులను ఆశ్రయిస్తూ ఉన్నారు. వారు అన్యుల యొక్క బలాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. అన్యుల యొక్క బలము చూసి వారి వైపు వెళ్ళి వారి దగ్గర మరి సమాధానం పొందుకోవాలని, సహాయం పొందుకోవాలని వారి కాళ్ళ దగ్గర పడుతూ ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉన్న విషయం ఏంటంటే, దేవునిని ఆశ్రయించక, ఆయన శక్తిని తక్కువ అంచనా వేసి, ఆయనను తక్కువగా చూసి, ఆయన వైపు తిరగక అన్యుల వైపు వెళ్ళి నువ్వు కానీ ఆశ్రయించినట్లయితే, అన్యుల శక్తే నువ్వు గొప్ప శక్తి అనుకొని వారే నీకు సహాయం చేయగలరని వారిని ఆశ్రయించినట్లయితే అలాంటి వారికి గొప్ప శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన స్నేహితుడా, ఈ వాక్యాన్ని విని నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా మరి నిలబడలేదు. అయితే నువ్వు ఐగుప్తు రథములను చూసి, ఐగుప్తు గుర్రములను చూసి వారే నిన్ను రక్షిస్తారని, వారే నీకు సహాయం చేయగలరని అన్యుల పాదాల మీద పడుతున్నావేమో, అన్యుల వైపు నీ యొక్క హృదయాన్ని తిప్పుకుంటున్నావేమో, అన్యుల వైపు నీవు చూస్తూ ఉన్నావేమో. కానీ సర్వశక్తుడైన దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. అన్యుల వైపు చూస్తే నీకు శ్రమ, అన్యుల యొక్క శక్తిని ఆధారము చేసుకుంటే నీకు శ్రమ, అన్యుల యొక్క బలగాన్ని చూసి నీవు అతిశయించావంటే నీకు శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనమందరము కూడా ప్రభు అయిన యేసు వైపు చూద్దాము. ఆయన శక్తి అనంతమైనది, ఆయన సర్వశక్తి గలవాడు, అత్యున్నతుడు ఆయన. కాబట్టి ఆయన వైపు చూద్దాము, గొప్ప శక్తిని పొందుకుందాం. అన్యుల వైపు చూసి మనము మరి సిగ్గుపడతాం. అన్యుల వైపు చూస్తే, వారి యొక్క శక్తిని ఆధారము చేసుకుంటే మనం ఎప్పుడైనా పడవలసిన వారముగానే ఉంటాం. కాబట్టి అన్యుల వైపు చూసేవారికి, లోకంలో ఉన్న బలం వైపు వారి చూసి వారి దగ్గర సహాయం కోరేవారికి శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ ప్రతి పరిస్థితిలో, ఎలాంటి స్థితిలోనైనా దేవుని ఆశ్రయించి ఆయన యొద్ద మనము సహాయం వేడుకొనగలిగితే ప్రభు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు, మనల్ని శ్రమల నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు. లోకస్తుల యొక్క ఉన్నత స్థితిని, అత్యున్నత స్థితిని చూసి నీవు వారి వైపు చూడవద్దు, దేవుని వైపు చూడు.
ఆయన ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకు సర్వము చేయగలడు. ఆయన సర్వశక్తి గలవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యమును మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.